ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు? తాటి ముంజల పోహా చేస్తున్నాను. అది డ్రింకా? అవును. లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ తాటి ముంజల అటుకుల డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. తాటి ముంజల అటుకుల డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు పాలు పేస్ట్, పాలు, అటుకులు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, టూటీ ఫ్రూటీ, చెర్రీస్, తాటి ముంజల ముక్కలు, పంచదార పొడి, చాక్లెట్ సాస్, కండెన్స్డ్ మిల్క్. తాటి ముంజల అటుకుల డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ ఈ పోహాన్ని మనం ప్యాన్ లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ అటుకలు దాంట్లో వేసి మనం వేయించుకోవాలి. స్వీటీ, నేను ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్తావా? పొడుపు కదా, ఓకే ట్రై చేస్తా. మనకి ఎంత వయసు వచ్చినా బేబీగా ఉండాలి అంటే ఏం చేయాలి? పెరిగిపోతారు కదరా, అలానే ఎట్లుంటారు? ఇమ్మోర్టల్ గా ఉంటారు. అంటే ఏడుస్తూ ఉండడం. ఎలా ఉంటాము అలా? సరే చెప్పేనా? చెప్పేసే, టఫ్ గా ఉంది. బేబీ అని పేరు పెట్టుకోవాలి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? అసలు ఎట్లా వచ్చిందిరా నీకు ఇట్లాంటి ఐడియా? అప్పుడప్పుడు అలా వస్తుండే. గ్రేట్. ఈ లోపల మనం మాట్లాడుకునే లోపల ఇవి కూడా ఫ్రై అయి ఉంటాయి కదా. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఫ్రై చేసిన అటుకులు బాయిల్లో వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఇది తాటి ముంజకాయలు అండ్ మిల్క్ కలుపుకున్నాం. ఓ, అవి మిక్సీ చేసి తీసుకొచ్చావా? ఓకే. దీన్ని ఇప్పుడు దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది షుగర్ పౌడర్, ఇది 2 స్పూన్స్ వేసుకోవాలి. ఎస్. దాంతోపాటు కొంచెం పాలు, కండెన్స్డ్ మిల్క్ కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లార్చుకోండి. ఓ ఓకే, మిక్స్ చేసే బాగా. ఇది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఓకే, ఎంతసేపు పెట్టాలి? 10 minutes. సో ఇప్పుడు మా మహేశ్వరి కష్టపడి బాగా గుర్తుపెట్టి చేసుకున్న ఈ డ్రింక్ ని ఒక 10 minutes ఫ్రీజ్ చేసేసుకుందాం. సో లక్కీ అది కూల్ అయ్యే లోపల నన్ను కూల్ చేద్దు. ఓకే. అంటే నీ టాలెంట్ ఒకటి సింగింగ్ అన్నావు కదా. అవును. మరి నాకు సాంగ్ వినిపించకపోతే ఎలా? వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. సూపర్, థ్యాంక్ యూ. ఇంత స్వీట్ గా క్యూట్ గా పాడావు తెలుసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. రాసాను. సింగింగ్ నేర్చుకున్నావా ఎప్పుడైనా? ఇది జస్ట్ హాబీ. ట్రై చేయరా, నేర్చుకుని ఫుల్ ఇట్లా వెళ్ళిపో. ఓకే, తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే సూపర్. సో ఎలా అయినా టైం అయిపోయింది కాబట్టి ఒకసారి మనం ఫ్రీజ్ చేసింది ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా? ఓకే. సో ఎస్, ఫైనలీ ఫ్రీజ్ చేసి తీసుకొచ్చేసాం. ఫుల్ కూల్ గా అయిపోయింది. ఫాస్ట్ గా మిగతా ప్రాసెస్ చేసేద్దామా? చేసేద్దాం. ఎస్. ఇప్పుడు ఒక 1 glass. 1 కావాలా 2 కావాలా? 2 కావాలి. ఇద్దరం ఉన్నాం కదా, 2 షేర్ చేసుకుందాం. ఎస్. స్వీటీ, ఇప్పుడు చాక్లెట్ సాస్ని మనం స్పూన్ తోటి తీసుకొని గ్లాస్లో వేసి. ఓ ఓకే. నార్మల్ గా ఎవరైనా గార్నిష్ చేసేటప్పుడు గ్లాస్ తిప్పడం చూసాను, గ్లాస్ తో పాటు తింగుడు తిరుగుతుంది ఇట్లా. సో సేమ్ ఇలాగే ఒక గ్లాస్. యా. ఇవి తాటి ముంజకాయలు 2 glasses లో మనం ఈక్వల్ గా వేసుకున్నాం. ఎస్. ఇప్పుడు 2 ఫ్రూటీ మనం వేసుకున్నాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్ వేస్తాం. ఇప్పుడు మనము కూల్ చేసిన డ్రింక్ ని దీంట్లో పోసుకుంటాం. ఎస్. ఇప్పుడు ఇలా కలుపుకొని నీట్గా గ్లాస్లో పోసుకుంటాం. ఎస్.
ఓకే, సో రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. మరి తర్వాత టూటీ ఫ్రూటీ పైనుంచి వేసుకోవాలి. ఓ, గార్నిషింగ్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు చెర్రీస్. ఫైనల్లీ అయిపోయిందా? అయిపోయింది. వెతుక్కోవచ్చా నేను? వెతుకు. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చెప్పేసే నాకు. ఎస్. సో ఫైనల్లీ మా మహేశ్వరి నా కోసం చేసిన డ్రింక్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు తాటి ముంజల అటుకుల డ్రింక్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. తాటి ముంజల అటుకుల డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు పాలు పేస్ట్, పాలు, అటుకులు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, టూటీ ఫ్రూటీ, చెర్రీస్, తాటి ముంజల ముక్కలు, పంచదార పొడి, చాక్లెట్ సాస్, కండెన్స్డ్ మిల్క్. తాటి ముంజల అటుకుల డ్రింక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అటుకుల్ని ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఫ్రై చేసుకున్న అటుకులు, తాటి ముంజల పాలు, పంచదార పొడి, కొద్దిగా పాలు, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని దాంట్లో చాక్లెట్ సాస్ తో గార్నిష్ చేసుకుని తాటి ముంజల ముక్కలు, టూటీ ఫ్రూటీ, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని మనం కూల్ చేసుకున్న మిల్క్ ని వేసుకుని దానిపై మళ్ళీ టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హాట్ సమ్మర్ లో తాటి ముంజల అటుకుల డ్రింక్ రెడీ.